పురుషులకు ఏదైనా నిరూపించాల్సిన అవసరం లేదు. వారికి అర్థం చేసుకోవడం మరియు సరైన మద్దతు పొందే హక్కు ఉంది. మీరు లేదా మీ భాగస్వామి ఇప్పటికీ మనసు యువతనే అనిపిస్తే కాని శరీరం పూర్తిగా సహకరించడంలో విఫలమవుతుంటే ఇదొక సంకేతం కావచ్చు. శరీరానికి సరైన దిశలో సహాయం అవసరం. మీరు మీ భాగస్వామిని సంతోషపెట్టడంలో విఫలమవుతున్నారా? వయస్సు మీ సంబంధాన్ని బలహీనపరుస్తుందా? అయితే స్క్రీన్పై ఇచ్చిన నంబరుకు కాల్ చేయండి. ఈ ఫార్ములాను ఇంటికి తెప్పించుకోండి. ఈ బాటిల్ను నేను చేతిలో పట్టుకుని ఎలాంటి సరదా చేయడం లేదు, అలాగే ఎలాంటి ఫిర్యాదు చేయడం లేదు. నేను కేవలం ఒక నిజాన్ని చెప్పాడనుకుంటున్నాను. 30 ఏళ్ల తర్వాత ఏ పురుషుడి శరీరం ఆ క్షణంలో పూర్తిగా సహకరించకపోతే దానికర్థం అతని కోరిక లేదా భావోద్వేగాలు ముగిసిపోయాయన్నది కాదు. అందుకే కేవలం కోరిక మాత్రమే కాదు, శక్తి, ఆత్మవిశ్వాసం, మాంసపేశుల బలం, స్టామినా ఇవి అన్నింటిపై ప్రభావం పడుతుంది. పైగా పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, స్ట్రెస్, అప్పుడప్పుడు డయాబెటిస్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, అలాగే ప్రతిరోజు తీసుకునే మందులు ఇవి అన్నీ కలిపి శరీరాన్ని మరింత బలహీనపరుస్తాయి. చాలా తక్కువ మందికి తెలుసు, కొంతకాలం తరువాత శరీరం తానే సంకేతమిస్తుంది. మెదడుకు చెబుతుంది, ఇప్పుడు కొంత విశ్రాంతి అవసరం. శక్తిస్థాయి తగ్గిపోతుంది, మనోబలం బలహీనపడుతుంది. మనిషి తానే తాను ప్రశ్నించుకోవడం మొదలుపెడతాడు. ఇక్కడి నుంచే తెలియని భయం పుట్టుకొస్తుంది. మళ్ళీ శరీరం సహకరించకపోతే ఏమవుతుంది? మనం మనసులో భయం ప్రవేశిస్తే కోరిక కూడా ధీరే ధీరే తగ్గిపోతుంది. కానీ నిజంగా సహాయం కోరేవారు స్క్రీన్పై ఇచ్చిన నంబర్కు కాల్ చేసి ఈ ఫార్ములాను ఇంటికి తెప్పించుకోవచ్చు. కాబట్టి ఇది వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం కాదు, ఇది మనసు బలహీనతకు సంబంధించిన విషయం కూడా కాదు. ఈ వ్యవస్థను తిరటం కాదు, అర్థం చేసుకుని మద్దతు ఇవ్వడం అవసరం. ఇందులో ఆఫ్రికన్ అరుదైన మూలెండో అనే ఔషధ మొక్క ఉంది. ఇది సహజంగా పురుషుల శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అశ్వగంధ ఉంది, ఇది స్ట్రెస్ను తగ్గించి నర్వస్ సిస్టమ్ను శాంతపరుచుతుంది. కౌంచ్ బీజు ఉంది, ఇది నియంత్రణ మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో సహాయపడుతుంది. అదనంగా గోక్రా, విదారీకంద వంటి ఔషధాలు ఉన్నాయి. ఇవి మొత్తం పురుష ఆరోగ్యాన్ని, హార్మోన్ల సమతుల్యతను నిలబెట్టడంలో సహాయపడతాయి. ఈ క్యాప్స్యూల్ శరీరంపై బలవంతంగా ప్రభావం చూపదు, బదులుగా శరీరాన్ని సిద్ధం చేస్తుంది. క్రమంగా శక్తి తిరిగి వస్తుంది, అలసక తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం స్థిరంగా ఉంటుంది. ఎక్కడో పోయిన భావోద్వేగ అనుబంధం మళ్లీ అనిపిస్తుంది. నిపుష్టం ఒక డిస్క్రీట్, సహజమైన, తెలివైన ఎంపిక. ఎలాంటి కెమికల్ కాదు, ఎలాంటి ఆధారపడటం లేదు, కేవలం నియమిత, సమతుల్య మద్దతు మాత్రమే. ఎందుకంటే నిజం చాలా సులభం, మనసు ఇంకా బతికే ఉంది, శరీరానికి కేవలం కొంత సహాయం అవసరం.